ఇప్పుడు ఆప్‌కు బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా షరతులతో కూడిన బెయిల్ అండి. మరి కవిత రిలీజ్ ఎప్పుడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనీష్ సిసోడియా చాలా కవిత అరెస్ట్ కన్నా చాలా ముందుగానే పోయాడు. చాలా రోజుల ముందుగానే పోయాడు. మొదట్లో ఆ ప్రభుత్వంలో లేదా కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఒక మంత్రి ఆయన పేరు ఏదైనా గుర్తులేదు. డిప్యూటీ సీఎం సిసోడియా. ఈయన సిసోడియా కాదు, అంతకుముందు ఒక మంత్రి పోయాడు. అది ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నాడు. దాదాపుగా నేను అనుకుంటే 2 years అయిపోయింది ఆయన జైలు పోయి. బెయిల్ ఇంతవరకు కూడా దొరకలేదు. ఆయన ఫస్ట్ పోయిండు. ఆయన తర్వాత నెక్స్ట్ పోయింది సిసోడియా గారు. సిసోడియా గారు దాదాపు 1 year రావడానికి వస్తున్నారు. ఇప్పుడు తర్వాత కవిత గారు పోయారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హ్మ్. వాళ్ళు మనం అంటే మామూలుగా మన ప్రజాస్వామ్యంలో కానీ వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే అలిగేషన్సే వాళ్ళ మీద ఉన్నాయి. అంటే వీళ్ళు తప్పులు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో తప్పు అంటే ఇది అవినీతి చేసి ఇన్ని వందల కోట్లు తిన్నది. లేదా దానిలో ప్రధాన భాగస్వాములు సిసోడియా, అంతకుముందు ఒక మంత్రి అని ఉన్నాడు, తర్వాత కవిత, ఇంకా వేరే అనేక మంది అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఇప్పటి వరకు కూడా ఏంటంటే అభియోగాలు మాత్రమే, అంటే అలిగేషన్స్. ఈ అలిగేషన్స్ కోర్టులో రేపు ఛార్జ్షీట్ ఫైల్ చేసి ట్రయల్స్ అంటే విచారణ జరిగి ఒకవేళ కోర్టు నిర్ధారించి ఎస్ కేజ్రీవాల్ తప్పు చేసిండు, సిసోడియా తప్పు చేసిండు, కవిత తప్పు చేసింది, లేకపోతే ఒక మంత్రి పేరు ఏదైనా మంత్రి కానీ మిగతా ఎవరైతే వీళ్ళ అనేక మంది ఈ సదరన్ గ్రూప్ వాళ్ళు కానీ ఈ కవిత బినామీలు కానీ వీళ్ళందరూ కూడా తప్పు చేసిన కోర్టు నిర్ధారిస్తే జైలుకి పోతుంది. అంతవరకు కూడా వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే. న్యాయ పరిభాషలో ఏంటంటే వాళ్ళు ఛార్జెస్ ఎదుర్కొంటున్నారు. ఆరోపణ ఎదుర్కొనేంత మాత్రాన వాళ్ళు దోషులు కాదు. దోషులు అని కోర్టు చెప్తా తప్ప వాడు దోషి కాలేడు. ఆ కోర్టు చెప్పనంతసేపు వాళ్ళు కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతే. అంటే వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ విచారణలో కోర్టు ఏం చెప్తుందో తెలియదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఒక దాన్ని ఏమంటాం, ప్రాథమిక హక్కులు ఉంటాయి. ప్రాథమిక హక్కులలో కూడా నిరంతరంగా బెయిలును నిరాకరించి ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం తప్పని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు అనేక సందర్భాలలో జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. మీరు కేవలం ఆరోపణల పేరు మీద అరెస్ట్ చేసి కొన్ని సంవత్సరాలు లేదా నిరంతరంగా జైల్లో ఉండడం, బెయిల్ రాకుండా చేయడం అన్నదే ప్రాథమిక హక్కులకు భంగం, ప్రజాస్వామ్యానికి కూడా భంగం, న్యాయ వ్యవస్థకు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దానిలోనే వాళ్ళు సిసోడియా కేసు కూడా దానిలోనే చూశాను. చాలా రోజులు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడం అనేది ఆయన ప్రాథమిక హక్కుకు విరుద్ధం. ప్రాథమిక హక్కులు అందరికీ ఉంటాయి కాబట్టి ఆయన ఆరోపణ ఎదుర్కొంటాడు. ఒకవేళ రేపు ఆయన దోషి అయితే ఓకే, దోషి అయితే జైలుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన జైలు అది కూడా కొన్ని కండిషన్స్ పెట్టి కూడా జరిగింది. అంటే బహుశా నేను అనుకుంటా ఒకసారి సిసోడియాకు అంటే ఒక ముఖ్యమైన వ్యక్తికి వచ్చింది కాబట్టి రేపు కవిత కూడా రావచ్చు. అంటే కొన్ని రోజులు, రేపు ఎల్లుండని కాదు కానీ కొన్ని రోజులలో తర్వాత ఈవెన్ కేజ్రీవాల్ కూడా రావచ్చు. అంతకుముందు అరెస్ట్ అయిన ఫస్ట్ అయిన మంత్రి కానీ మిగతా వాళ్ళు ఎవరైతే బెయిల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ బెయిల్ వచ్చినంత మాత్రాన వాళ్ళేమో నిర్దోషులు కాలేదు, వాళ్ళేమో తప్పు చేయలేదని కాదు. కానీ ఇవేమైతే షార్ట్ షీట్ ఫైల్ అయిన తర్వాత అప్పుడు ట్రయల్స్ ఉంటాయి. ఆ విచారణలో ఒకవేళ ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటాయో వాళ్ళు మేము చేసింది కరెక్టే, ఈ ఆధారాలతో అరెస్ట్ చేసి మేము కేసు పెట్టాము నిరూపించగలిగితే కోర్టు వాళ్ళని దోషులుగా చెప్తే వాళ్ళు జైలుకి పోతారు. అంతవరకు మాత్రం వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను సుప్రీంకోర్టు మన్నించింది కాబట్టి ఇది సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ మనం కరెక్ట్గానే తీసుకోవాలి. ఓకే. అంటే త్వరలో కూడా కవిత రిలీజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆ కేసులలో ఉన్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈమె కూడా అదే గ్రౌండ్ అడుగుతుంది. వీళ్ళ లాయర్ కూడా ఏమడుగుతారంటే మాకు కూడా బెయిల్ ఇవ్వండి, మేము కూడా విచారణ ఎదుర్కొంటాం రేపు కోర్టులో, మీ తీర్పు పెట్టుంటే అట్లా మేము సహకరించాం కాబట్టి సహకరించకుండా ఏం చేసేది ఉండదు. ఒకసారి పోయిన తర్వాత కోర్టు ఈజ్ ఫైనల్. కాబట్టి మేము కోర్టు తీర్పుకు మేము లోబడే ఉంటాం కాబట్టి మేము కూడా అదైతే ఆ షరతులు ఏవైతే సిసోడియా గారికి ఇచ్చినా ఆ షరతులు మాకు కూడా ఇవ్వండి, మేము కూడా కంప్లై చేస్తాం అంటే మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం, లేకపోతే దీన్ని కూడా అది ఫాలో అవుతామని చెప్పవచ్చు. కవిత బయటకు వస్తే మరి తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయే అవకాశం మారదా? 1% కూడా మారదు. ఎందుకంటే కవిత ఇప్పటికే మొత్తానికి రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. వాడు కూడా నేను వాడుతున్నా, భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి ఆమె వచ్చినంత మాత్రాన ఎటువంటి ఏం లేదు. ఆమె ఏదో మళ్ళీ ఆ జాగృతి అని ఏదో అడవుడు చేయొచ్చు కానీ ఆమెను ఎవరు నమ్మరు, ఆమెతో ఎవరు అసోసియేట్ గారు. ఆమెతో తెలంగాణకు వచ్చే ఇది బీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం లేదు, మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. దసరాకు బతుకమ్మ ఎత్తుకునే అవకాశం ఉందంట. ఎత్తుకోవడానికి వ్యక్తిగత విషయం. ఇప్పుడు నందు గారు ఇంట్లో ఫ్యామిలీ మీరు ఎత్తుకోవచ్చు, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఎత్తుకోవచ్చు, కానీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కదండి బతుకమ్మని.
బతుకమ్మ అంటేనే కవితమ్మ ఓన్ కవితమ్మ చేయడం అంటే వేరు. ఇప్పుడు బతుకమ్మ అనేది మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి పరంపరంగా వస్తున్నది. దీన్ని ఒక తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ సింబల్గా వాడేది, అంతేగాని కవిత ఏం బతుకమ్మను మొదలు చేయలేదు. కవిత జాగృతి లేదు, బతుకమ్మ లేదంటే బతుకమ్మ ఏం ఆగదు. బతుకమ్మ నడుస్తూనే ఉంటుంది, బతుకమ్మకు ఉంటుంది. కానీ తెలంగాణ మూమెంట్లో దానికి ఒక సింబాలిక్గా తెలంగాణ అస్తిత్వం ఎందుకు మనం అది తీసుకున్నారు. మనం బతుకమ్మే కాదు, ఇప్పుడు ఈవెన్ మన బోనాలు. బోనాలు కానీ మిగతా అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ తెలంగాణ పండుగలు. ఆంధ్ర పరిపాలనలో ఇవన్నీ కూడా కొంత మేరకు అనాదరణ గురైనాయి కాబట్టి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో భాగంగానే ఇవన్నీ కూడా మనం పైకి తీసుకొచ్చింది. ఇవే కాదు, చాలా విషయాలలో కూడా మనం ఇప్పుడు మీకు బోనాలు ఏమున్నాయి. బోనాలు చాలామంది ఇలీట్ ఆఫ్ ఆంధ్ర పెద్దగా దాన్ని గొప్పగా పండగ చూడకపోయారు. అవునవును. కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ భార్యలు బోనాలు ఎత్తుకొని తిరిగారు. ఆ ఫోటోలు కూడా మీకు చూపెడతాను నేను. అంటే రాజకీయ అవసరాల కోసమో, పరిస్థితుల ప్రభావమో, ప్రజల యొక్క ఉద్యమ ప్రభావమో వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా కొందరు, ఇప్పుడు మేము కౌంటీస్లలో ఉంటాం, చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంతకుముందు ఉండేది కానీ వాళ్ళు కూడా బతుకమ్మ ఇవ్వకపోయినా బతుకమ్మలకు వచ్చి చూస్తారు, పార్టిసిపేట్ అవుతారు, చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒకళ్ళ కల్చరల్ వాల్యూస్ను ఇంకొకరు గౌరవించాలి. అట్లాగే ఇప్పుడు ఆంధ్రలో సంక్రాంతి ఉంటుంది. సంక్రాంతిని కూడా అందరూ కూడా ఆహ్వానిస్తారు. సంక్రాంతి పెద్ద పండుగ అంటారు. అట్లా ఒక మ్యూచువల్ రెస్పెక్ట్, వాళ్ళ పండుగలకు మనం, సంక్రాంతి కూడా మనకు కూడా ఉంటుంది. కాబట్టి ఇవి అన్నీ కూడా ఇవి ఏంటంటే ఒకరిని ఒకరు గౌరవించుకునే సాంప్రదాయాలుగా మిగిలాలి.